తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా టెట్ డిఎస్సికి ఆఫ్లైన్ పరీక్షను ఎదుర్కొంటున్నాం. మరి చాలామందిలో ఆఫ్లైన్ కఠినమైనదా ఆన్లైన్ కఠినమైనదా అనే ఆలోచన అయితే ఉంది. కానీ ఆఫ్లైన్తో పోల్చుకుంటే ఆన్లైన్ అనేది చాలా చాలా సులభతరంగా ఉంటుందన్న విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే ఇదే ఆన్లైన్ పరీక్షలు పక్కనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ డిఎస్సికి సంబంధించి జరిగినాయి. దానికి దీంతో పోల్చుకుంటే ఎలాంటివి ఉంటాయంటే మనం ఒకసారి ఆలోచించండి. సైకాలజీ మెథడాలజీకి సంబంధించి అతి ఎక్కువగా అప్లికేషన్ బిట్స్ వచ్చేస్తాయి అనుకుంటాం. కానీ అదే సైకాలజీ మెథడాలజీలో పక్క రాష్ట్రంలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించినప్పుడు మెథడాలజీకి సంబంధించి ఎలాంటి బిట్స్ వచ్చేసినాయంటే ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో ఎన్ని భాగాలు ఉన్నాయి, జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటి అంశం ఏంటి, హెర్బర్ట్ సూచించిన సోపానాల్లో చివరి సోపానం ఏంటి, ఎన్ని సోపానాలు ఉన్నాయి, ఇలాగ మాత్రమే డైరెక్ట్గా పిన్ పాయింటెడ్గా బిట్లు అడిగేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యధికంగా అతిపెద్ద స్థాయిలో అప్లికేషన్ని పూర్తి స్థాయిలో అడిగే అవకాశం అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్కి లేదు. ఎందుకు అలా లేదు అంటే ఒకేసారి ఎక్కువ ప్రశ్న పత్రాలు తయారు చేసే అవకాశం ఉంది. మామూలుగా ఆఫ్లైన్లో జరిగింది అనుకోండి, ఒకరోజు ఒకే పరీక్షను మాత్రమే నిర్వహిస్తారు. కానీ ఆన్లైన్లో చేసినప్పుడు ఉదయం ఒక పరీక్ష, సాయంకాలం ఒక పరీక్ష. కాబట్టి అక్కడ తయారు చేసే నిపుణుడు ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్తో సంబంధం లేకుండా ప్రతిదీ కూడా ప్రశ్నగా తయారు చేసే అవకాశం ఉంది. ఏమాత్రం ఇబ్బందికి గురి కాకుండా లైన్ టు లైన్ పిన్ పాయింటెడ్గా అవగాహనాత్మకంగా చేసేయండి. ఖచ్చితంగా మెథడాలజీలోనే కానీ కంటెంట్ సబ్జెక్టుల్లో కానీ సక్సెస్ అవుతారు.